ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్లో కొత్తగా ఒక ఆప్షన్ రిలీజ్ చేయడం జరిగింది. లేదర్ ఆర్టీసియన్ సర్వే. ఈ లేదర్ ఆర్టీసియన్ సర్వే ఎలా చేయాలి, ఇక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ మనకి వేర్ ఈజ్ ద ఎనీ అదర్ లేదర్ ఆర్టీసియన్ ఇన్ ద విలేజ్ ఆర్ వాట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. వాటిల్లో బచర్స్, ఫ్లయర్స్, కోబ్లర్స్, డప్పు ఆర్టిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ అదర్స్. వీళ్ళల్లో ఎవరైనా మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నట్లయితే మనం అక్కడ ఎస్ అనేటటువంటి ఆప్షన్ని మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ని ఎంట్రీ చేసిన వెంటనే మనకి ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ద లేదర్ ఆర్టిషియన్ అవైలబుల్ ఇన్ మై సెక్రటరేట్. మా సెక్రటరేట్లో ఈ పైకి సంబంధించిన వాళ్ళ ఉన్నారు అని వాళ్ళకు సర్వే చేయాలి అన్నప్పుడు మాత్రమే మనం దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ టు సర్వే అనేటటువంటి ఆప్షన్ ద్వారా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. వెంటనే మనకి ఆ లబ్ధిదారులు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన వెంటనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు లేదర్ ఆర్టిసియన్స్ అన్నప్పుడు కేవలం డప్పు ఆర్టిస్టుల్ని మరియు చర్మకారులు మాత్రమే తీసుకుంటున్నారు. వాటితో కాకుండా అందరూ కూడా ఈ పరిధి కిందికి వస్తారు. వాళ్ళలో వాళ్ళ డీటెయిల్స్ మనం ఎప్పుడైతే ఆధార్ ఎంట్రీ చేస్తామో వాళ్ళ డీటెయిల్స్ అనేటటువంటి ఆటోమేటిక్గా జిఎస్డబ్ల్యూఎస్ డేటా బేస్లో ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్గా మనం వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. క్వాలిఫికేషన్ మనకి 1 to PhD వరకు ఇచ్చారు. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్లో ఉన్నారో ఆ క్వాలిఫికేషన్ని మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి ఈ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ వాళ్ళు ఏ ఆక్యుపేషన్ చేస్తున్నారో అది కూడా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ల్యాండ్ ఉందా లేదా అనేటటువంటి ఆప్షన్ అడుగుతుంది. ఉంది అంటే మనము ఆల్రెడీ ఎస్ అని చేస్తాం, లేదు అంటే మాత్రం నో అనేటటువంటి ఆప్షన్ ద్వారా మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, కోబ్లరా, డప్పు ఆర్టిస్టా, అదరా అనేటటువంటి ఏదో ఒక ఆప్షన్ను వాటికి సూటబుల్గా ఉండేటువంటి ఆప్షన్ని మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు అంటే ఏపీఎస్ఎస్డిసి నుంచి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ట్రైనింగ్కి తీసుకున్నట్లయితే ఎస్ అని, లేదంటే నో అనేటటువంటి ఆప్షన్ ద్వారా మనం ఎంట్రీ చేస్తాం. వాళ్ళకి ట్రైనింగ్ అవసరమా లేదా, వాళ్ళు ఆల్రెడీ ట్రైనర్స్ అయితే నో అని చేస్తాం. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎస్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనం ఎంట్రీ చేస్తాం. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఈవెన్ ఫోన్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాం. తర్వాత అదేవిధంగా వాళ్ళు విశ్వకర్మ కింద కూడా అప్లై చేసుకున్నారా లేదా, అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎస్ అని, లేదంటే నో అని. ఇంకా మనకి ఈ లేదర్ ఆర్టిసియన్ సర్వేలో లేదర్ ఉపయోగించి అంటే చెప్పులు కుట్టేవాళ్ళు, అదేవిధంగా బ్యాగులు, చికెన్ మరియు మటన్ షాపులలో పనిచేసే వారిని కూడా మనము ఎంట్రీ చేయవచ్చు. ఫైనల్గా రిమార్క్స్లో ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ ఎంట్రీ చేయాలి, లేదంటే నో రిమార్క్స్ ఆర్ ఎలిజిబుల్. ఫైనల్గా వాళ్ళ యొక్క అథెంటికేషన్ ఇవ్వాలి. అది బయోమెట్రిక్, ఐరిస్, ఫేషియల్ ఆర్ ఓటీపీ. ఆ ఓటీపీ ద్వారా మనం చేసినట్లయితే ఆ ఓటీపీని మళ్ళీ మనం వెరిఫై చేయవలసి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత టోటల్గా వాళ్ళ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా మనం వారిని మనం ఈ సర్వేలో భాగస్వాములుగా చేయవచ్చు. ఇక్కడ మనం ఫైనల్గా చెప్పుకోవాల్సి ఉంది, ఆర్టిషియన్ లెదర్ ఆర్టిషియన్ అంటే కేవలం డప్పు చర్మకారులే కాకుండా తోళ్ళ పరిశ్రమ ద్వారా పనిచేసేటటువంటి ఎవరినైనా కూడా మనము ఇక్కడ యాడ్ చేయొచ్చు. వాళ్ళు లేడీస్ అయినా కావచ్చు, లేదా జెంట్స్ అయినా కావచ్చు. ఈ విధంగా మనము లెదర్ ఆర్టిసియన్ సర్వేని కంప్లీట్ చేయగలము. ఓకే.